సో చూడండి, డెకరేషన్ అన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను ఒక ప్రైవేట్ థియేటర్లో ఉన్నానండి. ఇక్కడ ఏంటంటే మంచిగా మనకి బర్త్డే సెలబ్రేషన్ కావచ్చు, యానివర్సరీ సెలబ్రేషన్ కావచ్చు, లేకపోతే మీకు నచ్చిన వాళ్ళకి ప్రపోజ్ చేయడానికైనా సరే, సర్ప్రైజ్గా ప్రపోజ్ చేయాలంటే ఇలా ప్రైవేట్ థియేటర్కి వచ్చేసి మంచిగా డెకరేషన్ చేసిన ప్లేస్కి వచ్చేసి మీ లవ్డ్ వన్కి ప్రపోజ్ చేశారనుకోండి, లేకపోతే బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అరే వావ్, మన మీద ఇంత ప్రేమ ఉందా అని ఫీల్ అవుతారనమాట. సో అందుకే నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఫ్లిక్ అండ్ ఫియాస్తా. సో ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ థియేటర్ అనేది ఉందన్నమాట. సో ఒక 4-5 డిఫరెంట్ డెకరేషన్స్ అన్నీ వాళ్ళు మంచిగా చేసి పెట్టారు. హోమ్ థియేటర్ కూడా ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడికి వచ్చేసి మంచిగా మీ లవ్డ్ వన్తో సెలబ్రేషన్ చేసుకుంటూ, అలాగే హోమ్ థియేటర్లో మంచి మూవీస్ ఏదైనా ఇక్కడ కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూర్చొని మీ లవ్డ్ వన్తో ఇలా పక్కన చెయ్యి మీద చెయ్యి వేసి ఇలా హోమ్ థియేటర్లో ఏదైనా మంచి మూవీ చూస్తుంటే ఆ ఫీలే వేరు కదా. మన లైఫ్లో చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ అన్నీ రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి సెలబ్రేషన్ అది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే మీ లవ్డ్ వన్కి సర్ప్రైజ్ చేయాలంటే ఫ్లిక్ అండ్ ఫియాస్తాకి వచ్చేయండి, అక్కడ మంచిగా సెలబ్రేషన్